ఆ? అర్జును ఇంకెవరన్నా ఉన్నారా బాబు? వీళ్ళిద్దరేనా? ఉండే ఉంటారు సార్ ఎవరైనా. ఇంకెక్కడన్నా అక్క చెల్లెలు కానటువంటి భార్యలు ఉన్నారా? లేరు సార్. ఏమో ఉండే ఉంటారులే. నీ టాలెంట్ కి నువ్వు అంత సాఫ్ట్ గా మాట్లాడి హార్డ్ గా ఇస్తావు. అన్న వదిన చెప్పారని ఒకళ్ళు, నీకు నచ్చారని ఒకళ్ళు, పక్కింటి వాళ్ళకి నచ్చారని ఒకళ్ళు, ఎదిరింటి వాళ్ళకి నచ్చారని ఒకళ్ళు. ఏంట్రా బాబు అట్లా కేసులు ఇంత రకంగా ఉంటున్నా కూడా ఆడపిల్లలు కేసులు వేసి తోలు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఎంత అమాయకంగా నటించాడు మేడం ఇంట్లో మరి. కాదు, ఇక్కడ మీకు పెళ్లి అయిపోయింది కదా, అవును మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఉంటే ఇద్దరితో ఉంటాను మేడం. ఎలా అలా ఎలా ఒప్పుకుంటాం మేము? అంటే అక్క చెల్లెలను కలుపుదాం అనుకుంటున్నావా సింగిల్ హస్బెండ్ కింద? అలా ఎవరు కలపట్లేదు ఇక్కడ బాబు. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నారు, ఇప్పుడు కూడా దూరంగా ఉంటున్నారు. ఇద్దరు భార్యలను ఇప్పుడు కలపక్కర్లేదు నువ్వు. నేను ఎప్పుడో వదిలేసుకున్నాను వాళ్ళని, నేను ఎందుకు కలుస్తాను వాళ్ళతోటి? ఇప్పుడు ఆ పిల్లని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను? ఇప్పుడు ఎలా ఉంటున్నాను అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉంటాను సార్. అలా ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు తెలిసాక? ఇంకా నేను 2 బెడ్రూమ్లో పెడతాను అనలేదు. ఒప్పుకోవడం కాదు, వాళ్ళు ఏమో ఒప్పుకుంటారు అనేది వినండి ఫస్ట్. అసలు అది సాధ్యమవుతుందా? ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం? ఒకే ఇంట్లో కాకపోతే వేరే ఇల్లు అంటాడు. వాడికి అసలు ఇద్దరు కావాలంటున్నాడు. ఫస్ట్ దాన్ని ఖండించండి. ఒక ఇంట్లోనా ఎందుకు పక్కింట్లోనా? ఇద్దరు కావాలి చెప్పు? ఇద్దరిలో ఒకరినే ఉంచాలి. నువ్వు ఇద్దరు ఎందుకు ఉంటాం మేము నీతో? చెప్పు, మాట్లాడు. ఒకళ్ళని వదిలేస్తే ఒకళ్ళు అన్యాయం అయిపోతారు కదా. అంటే ఇద్దరు అన్యాయం అయిపోవాలి ఇప్పుడు నీతో ఉండి? న్యాయం చేయడానికి వచ్చాడమ్మా. చెప్పు, ఇద్దరు అన్యాయం అయిపోవాలా? నిన్ను పెళ్లి చేసుకున్నా పాపానికి? నీకు ఖచ్చితంగా ఇంకో 2-3 ఉండుంటారా? ఎందుకంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇంకో 2-3 ఉండుంటారు నీకు. అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలని ఎంతమందిని చేసుకున్నావు నువ్వు? చేసే తప్పు అందులో మళ్ళీ మినిమం ఎథిక్స్ మెయింటైన్ చేయడం. వీళ్ళిద్దరు అక్క చెల్లెలని ముందే తెలిసి వీళ్ళిద్దరిని కలపాలి అనే దృక్పథంతో చేసుకున్నావా? తెలియదు సార్. ఫస్ట్ తెలియదంట, తెలిస్తే ఇంకో ఎన్నో ప్లాన్లు వేస్తాడు. ఈ అమ్మాయి పాపం షాక్ లో వణుకుతానే ఉంది. పాప ఉనక్కు వాటర్ ఏమైనా తాగుతావా? వద్దు మేడం. జీవితమే పోయింది ఇక్కడ. పాపం. ఇప్పుడు నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావు మరి? ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్తున్నావు, నా బిడ్డ పరిస్థితి ఏంది చెప్పు? 5 ఏళ్ల కూతురుంది, అదన్నా గుర్తుందా లేదా? వదిలేస్తానని అంటే తన్నే చేద్దామని చెప్పని. సరే, నాకంటే 5 ఏళ్ల కూతురుంది, దాని పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఎలా ఉంటున్నామో అక్కడ తనతో ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు తెలిసింది కదా అయ్యా. నువ్వు తెలిసి ఎన్ని చిన్నలనే వేస్తావు, వాళ్ళు చేయరు అట్లా. మేము ఉంటాం అనుకుంటున్నావా కలిసి? ఇద్దరిలో ఒకరినే ఉంచు, ఎవరు కావాలో చెప్పు నువ్వే. ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలంటే అవ్వదు ఇక్కడ. అసలు ఎలా ఒప్పుకుంటారు అంటున్నారు? ఎట్లా ఉంటావు అట్లా? ఇక్కడ కూతురుంది, అది ఆలోచించుకో ఫస్ట్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్కి ఎలాగో వాల్యూ లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. మరి ఎట్లా అర్థం చేసుకున్నావు? ఏం చేసుకుందాం అని చెప్పని చేసుకున్నావు నువ్వు? అన్ని చెప్పే చేసుకుంటారు కదా లవ్ మ్యారేజ్ అప్పుడు. మరి అలా ఎందుకు మోసం చేసావు నన్ను? అంటే అన్ని అబద్ధాలు చెప్పావా నాకు ఫస్ట్ నుంచి? మాట్లాడు. బాబాయ్ ఏంటయ్యా బాబు ఇంత సైలెంట్ గా ఉన్నావు నువ్వు? చేసే పనులన్నీ చేస్తున్నాడు, ఏం మాట్లాడో అర్థం కావట్లేదు ఇంకా. అన్నండి ప్రాబ్లం మీరే సాల్వ్ చేస్తారు కదా అన్నట్టే ఉన్నాడు. ఓ తన్నొచ్చా? ఇప్పుడు కొట్టినా నువ్వేం మాట్లాడవు కదా? ఏ బాబు కొట్టినా మాట్లాడవు కదా నువ్వు? అడుగుతున్నారుగా, చెప్పు సమాధానం. పర్లేదు అంటున్నాడు, కొట్టండి పర్వాలేదు అంటున్నాడు. ఇద్దరిని పంపించండి కొట్టిన. అతను ఏంటంటే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు సార్. అక్క చెల్లి పర్లేదులే, ఇంట్లో గొడవలు పడతారు కదా, అలా ఉన్నట్టుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 8 సంవత్సరాల పాటు ముక్కు మొహం చూసుకున్నటువంటి అక్క చెల్లిని నేను కలిపేశాను, ఇక్కడ పెద్ద పుణ్య కార్యక్రమం చేసినట్టుగా ఫీల్ అయిపోతా. ఆయనకి అసలు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేదే లేదు ఆ మనిషికి. నాకు తెలిసి ఇంకొక పెట్టుంటారు మేడం, ఇంకో సెటప్ కూడా ఎక్కడో. అలాగే ఉంది వాళ్ళకి. మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి ఆయన గురించి గట్టిగా మాడదాం. పాప ఆ పిల్ల షాక్ అయ్యి ఆ వణుకుతుంది. పిల్లకి తెలియదు మేడం, తెలియకుండా చేసుకొని ఉంటాడు పెళ్లి. అమ్మాయికి దాన్ని చేసి ఆడిచ్చాడు బాగా ఇన్నేళ్ళు. నేనంటే నీకు సరిపోతాను, ఆ పిల్ల చేసుకుంటా ఉంటదా? ఇప్పుడు చెప్పు, దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు మరి. అందుకే తనను కూడా వదిలే. ఎట్లా ఉంటారా? ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు చెప్పు? ఇద్దరు ఉంటారా ఒకే ఇంట్లో? ఏం మాట్లాడుతున్నావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎలా ఉన్నామో అట్లానే ఉందాం. ఎలా ఉంటారు? అలా ఊరుకుంటారా బయట సమాజం? మా అమ్మ నాన్న ఊరుకుంటారా చెప్పు? తెలిసి ఉండటం తెలియకుండా ఉండటం రెండింటికి డిఫరెన్స్ లేదా అర్జున్? ఇప్పుడు నిజాలు తెలిసి ఊరుకుంటారు అనుకున్నావా? కెమెరాలు ఉన్నాయి కాబట్టి లైట్ కొట్టారు. అన్నయ్య వదినకి తెలిసి ఈ భాగవతం అంతా అంటే ఏళ్ళకే ఇప్పుడు తెలిసి. చెప్పమంటారా ఫోన్ చేసి? నువ్వేమీ ఎలాగో ఇంట్లో వాళ్ళ మాట్లాడలేదు గురించి కదా. కూడా ఎవరి గురించి చెప్పలేదు మేడం నాకు. మీ అన్న వాళ్ళ అన్న వదినకి మీ స్టోరీ అయితే తెలిసి ఉంటది. నాకైతే చెప్పలేదు, ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పలేదు వాళ్ళు. నేను ఎవరిని అడగను కూడా అడగలేదు. వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా నాకు తెలియదు. గుడ్డిగా ఆయన నమ్మేసావు, ఆయనతో పాటు వెళ్ళిపోయావు, అమ్మా నాన్నని కూడా వదిలేసి వెళ్ళిపోయావు. అని నమ్మి వెళ్ళిపోయి 5 ఏళ్ల బిడ్డను అన్నాను మేడం. సరే ఈ 8 ఏళ్ళలో నీకేమన్నా లోడ్ చేయటం కానీ లోటు చేయడం ఏందిరా? ఇప్పుడు 5 ఏళ్ళ పెళ్లి చేసుకొని అది లోటు కాదా చెప్పు? అది లోటు కాదా? అరే బాబు నువ్వు అసలు ఏ పెళ్లికి న్యాయం చేసావు నాకు అర్థం కాల. నీకు లవ్ మ్యారేజ్ కి నాకు అన్యాయం చేసావు, దానికి అన్యాయం చేసావు. ఇప్పుడు మ్యారేజ్ కి అన్యాయం చేసావు. నీ దృష్టిలో ఏ మ్యారేజ్ కి నువ్వు న్యాయం చేస్తావో అర్థం కావట్లా. ఎవరో ఒకవైపు ఉండాలి కదా నువ్వు. ఇద్దరు కావాలంటే ఎలా కుదురుతుంది? ఇద్దరు రేపు ఇంకో దాన్ని చేస్తావు, దాంతో కూడా ఉంటావా? నోరు తెలిసి సమాధానం చెప్పు. ఇంత ఏదో ఒకటి చెప్పాలయ్యా, కూర్చుంటేలాగా. ఇద్దరు కావాలి మేడం, లేదంటే అదే పాట పాడతావా? అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ అయిపోయింది, అక్రమ సంబంధం కావాలి ఇప్పుడు. నువ్వేం చేయాలో ఇక్కడ చెప్తారు ఉండండి సార్. ఫస్ట్ అర్జున్ నుంచి మొదలు పెడదాం మేడం.
అర్జున్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఎక్కువ మాట్లాడట్లేదు. ఓన్లీ తనకు అనుకున్నటువంటిది ఒకే ఒక మాట ఏంటంటే, ఇద్దరికి పెళ్లి చేసుకున్నాను కదా, ఇద్దరిని మంచిగానే చూసుకుంటున్నాను కదా అని చెప్పి ఇలాగే ఎంతో కాలం ఇలా కొనసాగిద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇలా దొరుకుతానని అనుకోలేదు. ఈ వేదిక అమ్మాయికి దొరికితే కనుక ఈ విధంగా బట్టబయలు అవుతుంది ఇష్యూ అనేటటువంటిది కూడా అతను ఆలోచించలేదు. ఆబ్వియస్లీ అదంతా మనకు అర్థమవుతుంది. అర్జున్కి ఇప్పటికీ కూడా ఒక రియలైజేషన్ రాలే. ఎందుకు ఆ రియలైజేషన్ రాలేదు అంటే కనుక 2 రీజన్స్. ఒకటి ఏంటంటే, అరే మనం ఇక్కడ బ్యాడ్ లక్, ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏమైంది అంటే కనుక అక్కా చెల్లెల్ని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను ఒకరికి తెలియకుండానే అనుకుంటున్నాడే కానీ వాస్తవానికి ఇద్దరు ఆడవాళ్ళని నేను మోసం చేశాననే కాన్సెప్ట్ రావట్లే. అమ్మ మనం పంట పండలేదు, మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు, అనవసరంగా అక్కా చెల్లెల్ని ఇద్దరిని చేసుకున్నాం, అక్కా చెల్లెలు కాకపోతే కనుక అసలు ఇష్యూ ఇక్కడ రాదని కాదు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కాకపోయినా కూడా ఇదే స్టైల్లో ఏవైతే 2 చంపలు పగలగొట్టారో అదే పద్ధతిలో వాళ్ళిద్దరూ పగలగొట్టి ఉండేవారు. అర్థమవుతుంది కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీ లోపల నీకు అనిపించేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు మొక్కు మొహం చూడనటువంటి అక్కా చెల్లిని నేను కలిపేశానేమో అనేటటువంటి ఏదో ఒక గొప్ప పుణ్య కార్యక్రమం కింద ఆలోచిస్తున్నామో. ఎందుకంటే నీ టోన్ ఎక్కడ లెగట్లేదు, ఎక్కడ నీకు వణుకు లేదు, భయము లేదు. వాళ్ళిద్దరూ వచ్చి నీ మీద చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టినా కూడా ఎక్కడ నీ లోపల ఒక చలనం రావట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడికి వీళ్ళిద్దరిని నువ్వు చాలా బాగా స్టడీ చేసేసావు. ఏంటి స్టడీ చేసేవంటే కనుక 5 years పాటు ఆ అమ్మాయితో ఉన్నా కూడా అర్ధరాత్రానిక అపరాత్రానిక ఏ డ్యూటీకి పోతున్నావు అనేది తెలుసుకోకుండా ఆ అమ్మాయి నిన్ను ప్రశ్నించలేదు. కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిలో వచ్చేటటువంటి అనుమానాన్ని చాలా చాకచక్యంగా నోరెత్తకుండా చల్లబరిచాం. ఆఖరికి 3 నెలల క్రితం మెసేజ్ దొరికినా కూడా మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి రాద్ధాంతం ఏమీ జరగలేదు. కేవలం నువ్వు దూరం పెడుతున్నావు అని అంటుందే కానీ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించలేదు. అంటే ఇక్కడ శరణ్యాన్ని బాగా స్టడీ చేస్తావు. ఏంటంటే కనుక సాఫ్ట్గా స్మూత్గా మాట్లాడితే శరణ్య ప్రశ్నించదు. అదేవిధంగా శ్రావ్య 8 years బ్యాక్ ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసావు. ముక్కు మొహం ఎవరూ తెలియదు. తల్లిదండ్రులు ఏమొచ్చి ఆ అమ్మాయిని వెతకట్లేదు. వెనక్కి చూసుకుంటే గమ్యం ఏమీ లేదు, దారి లేదు. ఒక ఆడపిల్ల పుట్టేసింది కాబట్టి అక్కడ నేను ఏ విధంగా డాన్స్ చేసినా కూడా అడగనటువంటి ఇంకో అమ్మాయి. సో వీళ్ళిద్దరూ ఇక్కడ వచ్చి నీ మీద పడుతున్నారు. కానీ వాస్తవానికి ఇన్ని సందర్భాల్లో ఒక భర్త ఏ ఆఫీస్ అవనివ్వండి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వండి, ఏ ఐటీ కంపెనీ అవనండి, ఏ రాత్రి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది తెలుసుకోవటం అనేది ఒక 5 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి అంత కష్టసాధ్యం కాదు. ఇది అవాస్తవం, ఇది జరగలేనటువంటి అంశం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రశ్నించేటటువంటి ధోరణి లేదు. ఎందుకు అంటే కనుక నువ్వేమో వచ్చి అతను పెళ్లి చేసుకున్నావు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఓకే, పెద్దలు నిర్ణయించారు, పెళ్లి చేసుకున్నావు. ఆల్రెడీ ఒక అక్క ఏమొచ్చి ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోయేటప్పటికి రేపొద్దున నేను అక్క పరిస్థితికే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. రేపొద్దున నేను ప్రశ్నించి ఇతన్ని ఎదిరిస్తే కనుక, ఇతనికి ఏమి నచ్చక ఇంకో విధంగా ఆలోచిస్తే కనుక నా పరిస్థితి ఏమవుతుంది, నా జీవితం అన్యాయం అయిపోతుంది, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి అదే తల్లిదండ్రులని బాధ పెట్టిన దాన్ని అవుతానని చెప్పి నువ్వు కూడా నీ బాధని దిగమింగుకున్నావు. సో ఇక్కడ ఈ 2 సిచ్యువేషన్స్ని అర్జున్కి ఒక బలం కింద వచ్చిందమ్మా. ఆ బలం ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఇదే సాఫ్ట్నెస్తో మీరిద్దరూ అతన్ని ప్రశ్నించకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అంటే, ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు, తాగుడు తందనాలు లేవు, ఇద్దరితో పాటు ఏమి కావాలంటే అవసరాలన్నీ తీరుస్తున్నాడు, అటువైపు ఏమో వచ్చి ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు, ఇటువైపు నేను. సో ఎక్కడ కూడా మీ యొక్క సాఫ్ట్నెస్ని అతను అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల ఈరోజు మీరు అడగకూడదు. ఇప్పుడు కూడా ఇంత బహిరంగంగా ఇక్కడ మాట్లాడుతున్నా కూడా అతను పబ్లిక్గా సుప్రీంకోర్టు అంశం అనేది ఒకటి చెప్తున్నాడు. రెండోది ఇద్దరికి సమన్యాయం చేస్తాను, ఒకరిని వదిలేస్తే ఇంకోళ్ళకి అన్యాయం అయిపోతున్నానని చెప్తున్నాడే కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేశాను అనేటటువంటి పదం అతని నోట్లోంచి రావట్లే. అంటే అతను ఈ స్థాయిలో సమర్థించుకుంటున్నాడు అంటే కనుక నా భయం నాది. ఇప్పుడు మీ ఇద్దరు ఏదో కొట్లాడుకునో తిట్టుకునో మాలాంటి పెద్ద మనుషుల ద్వారా ఒక న్యాయం చేసినా కూడా ఇంకో 2 అమ్మాయిలు రేపొద్దున ఇతను తీసుకుని మళ్ళీ ఇక్కడ కూర్చోపెట్టి మాకు న్యాయం చేయండి అని అంటారేమో. అప్పుడు ఎవరికి న్యాయం చేయాలి? ఎందుకంటే ఇదే సాఫ్ట్ నేచర్ అక్కడ కూడా చూపెడుతున్నాడేమో, అక్కడ న్యాయం ఇక్కడ న్యాయం అని చెప్పి. దురదృష్టం కొద్దీ ఇక్కడ అక్కా చెల్లెలు అయ్యారు, అక్కడ అక్కా చెల్లెలు కానటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని అనుమానం పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ స్మూత్గా ఎక్కడికక్కడ హ్యాపీగా చేసేసి ఎక్కడెక్కడ కంఫర్టబుల్గా చేస్తే కనుక ఇలాంటి కొంతమంది ఆడపిల్లలు ప్రశ్నించకుండా అదే ప్రపంచం అనుకున్నట్టుగా ప్రశ్నించకుండా అదే ఊబిలో ఉండిపోయేటటువంటి ఆడపిల్లలు చాలామంది ఉంటారు. ఏదో అదృష్టం కొద్దీ ఇలాంటి మెసేజ్ దొరికితే కనుక మాలాంటి వేదిక దొరికితే ఇక్కడ వరకు వచ్చేటటువంటి వాళ్ళు తప్ప. కాబట్టి నా ఆలోచన ఏంటంటేనమ్మా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా అతను చేసేటటువంటిది తప్పు అనేది ఆవగింజంత కూడా అంగీకరించినటువంటి ఒక వ్యక్తితో మీరు జీవితాంతం ప్రయాణం చేసే. ఎందుకంటే ఎదిరించి తిట్టి కొట్టి తాగేటటువంటి వాడికి ఏదో ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇలా సాఫ్ట్గా తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి వాడు ఈరోజు మీ గొంతులు కోస్తాడు, రేపొద్దున వేరే వాళ్ళు కోస్తాడు. అతనికి ఎక్కడ బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు.
ఈరోజు నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక శరణ్య శ్రావ్య మీరిద్దరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయి సగం జీవితం వాళ్ళని నాశనం చేసింది, మీ తల్లిదండ్రులను చంపేసింది. ఎలాంటి వ్యక్తిని చేసుకుంది అనేది తెలిస్తే కనుక మిగతా కాస్త ప్రాణం కూడా ఆ తల్లిదండ్రుల జీవితంలో పోతుంది. అతను వచ్చి నిన్నిలాగా చేస్తాడంటే కనుక వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం ఆలోచించక్కర్లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీరిద్దరూ కూడా ఒక పెద్దరికంగా ఒక తల్లిదండ్రులాగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్ణయం, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం, నీ కూతురు భవిష్యత్తు, నీ భవిష్యత్తు ముగ్గురు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కా చెల్లెలు 8 సంవత్సరాల పాటు విడిపోయినటువంటి అక్కా చెల్లెలు మీ ఇద్దరు ఏకమవ్వాలి. ఏకమయ్యి ఈ మనిషి మీద ఒక సింగిల్ హ్యాండెడ్గా పోరాటం చేయాలి అనేది నా అభిప్రాయం. అతను ఎవరు భర్త అవుతాడు, నా భర్త అని మీరు కొట్లాడుకోండి అని చెప్పి అతను కూడా అడగండి. ఎందుకంటే ఆ లెక్క ఇప్పుడు కాదు, ఇంకో 10 గంటల పాటు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ లెక్క అతను తేల్చడు. ఎందుకంటే అతను లెక్కలో ఏంటంటే ఎంతమందిని చేసుకున్నా అందరు న్యాయపరంగా సాఫ్ట్గా చూసుకోవటం ఒక్కటే న్యాయం కాబట్టి అతను ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు. అతనికి ఎక్కడో కూడా మానసికంగా బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. సో మీరిద్దరూ ఏకమయ్యి అతని మీద పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తర్వాత ఎవరికి ఉంటాడు ఎవరికి ఉండడు అనేటటువంటి సబ్జెక్ట్ మీరు తీసేసేయండి మెంటల్గా. ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా ఈరోజు నా పక్కన ఉంటాడా వేరే వాళ్ళ పక్కలో ఉంటాడా అనేటటువంటి భయంతో మీరు బ్రతకలేరు. కాబట్టి అటువంటి భవిష్యత్తు మీకు అవసరం లేదు, నీకు పుట్టినటువంటి పిల్లలకి అవసరం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు ఇద్దరు వద్దు అనుకుని ఇటువంటి మోసం చేసేటటువంటి వ్యక్తిని లీగల్గా ఎలా పనిష్ చేయాలనేది మేడం సలహా తీసుకుని మీరు ఫైట్ చేస్తే కనుక మీ ఇద్దరికే ఒక ఆశయ సాధన కాకుండా మీలాంటి ఇబ్బందులు పడేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక మంచి పాఠం చెప్పినటువంటి వాళ్ళు అవుతారు. ఏమ్మా? థ్యాంక్ యూ సార్. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.